వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకించారు, పిలుపునిచ్చిన నేతలు. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శి ఆరోపించిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు సూచించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకించాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం మతాల కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి బిల్లులు పార్లమెంటులో ఆమోదింపజేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాజ్యసభ, పార్లమెంటులో ముస్లిం వ్యతిరేక బిల్లును వ్యతిరేకించాలని నేతలు పిలుపునిచ్చారు. వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వాస్తు బచావో నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ మాట్లాడుతూ వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లును ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకించి మోదీ అహంకారాన్ని సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెల్లదొరలు భారతదేశానికి స్వతంత్రం వెళ్లిపోయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం తన రాజకీయ లబ్ధి కోసం బ్రిటిష్ విధానాలని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ ముస్లిం బిల్లును జాయింట్ యాక్షన్ పార్లమెంటు సమావేశంలో పెట్టి ఆమోదించడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. సిపిఎం రాష్ట్ర సెక్రటరీ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ సవరణ బిల్లుకు వామపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయన్నారు. ముస్లింల మనోభావాలను విఘాతం కలిగించే అటు రాజ్యసభ ఇటు పార్లమెంటు ఆమోదించరాదని అన్ని రాజకీయ పార్టీలు అన్నారు. నా పేరు షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఎంబీవీకే భవన్లో వక్ఫ్ సవరణ చట్టం 2024 అంశం పైన దాని నిరసన కార్యక్రమంలో భాగంగా వక్ఫ్ బచావ్ కార్యక్రమం నడుస్తుంది. ఇందులో ప్రధానంగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది ముస్లిం సమాజాన్ని అస్థిరపరచడానికి, ముస్లిం ఆస్తుల నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ వక్ఫ్ సవరణ చట్టంలో అనేక అభ్యంతరకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సవరణలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ముస్లిం సమాజం యొక్క సంక్షేమానికి కట్టుబడి చేస్తామని చెప్తున్నప్పటికీ ఇదన్నీ పూర్తిగా అబద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎలాగంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్రమంగా ముస్లింలను, ముస్లిం సమాజం యొక్క ఆస్తులను నిర్వీర్యం చేసే దిశగా ప్రయాణం చేస్తుందనేది నగ్న సత్యం. ఇది ముస్లింల పట్ల ఎటువంటి కూడా వాళ్ళకి ప్రేమ లేదు. ముస్లింల పట్ల ఎటువంటి వాళ్ళకి డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇది వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ముస్లింల యొక్క సంక్షేమం మేము కోరుతున్నామని చెప్పి అబద్ధాలు చెప్పేస్తున్నారు. అయితే వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైన ఇటువంటి చట్టాలను ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించాలి. ఇందులో భాగంగానే ఇప్పుడే వైఎస్ఆర్సీపీ మన రాష్ట్రంలో వ్యతిరేకించడం జరిగింది. వారి వాదనలు పార్లమెంట్లో వినిపించడం జరిగింది. అయితే ఈరోజు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పష్టత ఇవ్వాలి. వారి వైఖరి ఏంటనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముస్లింలపై రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అవలంబించడం మా చంద్రబాబు మంచిది కాదు. మీ వైఖరి ఏంటో చాలా స్పష్టంగా తెలియజేయండి. మీరు ముస్లింల పక్షాన ఉంటున్నారా లేదా అనేది చాలా స్పష్టంగా తెలియజేయాలి. ఇటు బీజేపీ వైపు ఉండి ఇటు ముస్లింల వైపు ఉండడం అంటే జరగదు. ఎందుకంటే ముస్లిం సిద్ధాంతాలకు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది దురుద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఆ జేపీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక నియంతృత్వ పద్ధతుల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దాన్ని కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు.
ఈ మరో మాటలో చెప్పాలంటే లక్షలాది ఎకరాల భూములన్నీ కూడా వారి చేతుల్లో ఉన్నాయనే పేరుతో ఒక దుష్ప్రచారాన్ని తెచ్చి రాబోయే రోజుల్లో ముస్లిం సమాజానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తెస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా మసీదు ఉన్నా, దర్గా ఉన్నా, లేదంటే మరొకటి కబ్రస్థాన్ ఉన్నా వాళ్ళందరికీ కూడా మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు పట్టా ఉందా లేకపోతే మీకు అది గవర్నమెంట్ ల్యాండా, ఆ రకంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టడానికి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులైన హిందువులను ఏకోన్ముఖంగా వారి వైపు తిప్పుకోవడానికి ఈ బిల్లు తీసుకొని వచ్చారు. ఈ బిల్లును టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ బిల్లు పాస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ, నితీష్ కుమార్ లాంటి సెక్యులర్ పార్టీలు, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే, ఇలాంటి సెక్యులర్ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీరందరూ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా బిల్లు ఆగిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు చొరవ తీసుకొని ఈ బిల్లును ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఎక్కడ పోయినా సనాతనవాదం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. మరి సనాతనవాదం అంటే ఆయనకేమర్థమైందో నాకైతే తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏమంటే మన ఆడపిల్లలు ఎవరైనా స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని తిరుగుతూ ఉంటే అప్పుడే అంటారు మీకు అంతా సంస్కృతిని అంతా మంట కలుపుతూ ఉన్నారు, సాంప్రదాయాలు మంట కలుపుతూ ఉన్నారు, కాబట్టి సనాతనవాదం ఉండాలని. కానీ అదే సనాతనవాదం పేరు మీదుగా బట్టలిప్పేసి ఒక పెద్ద బొట్టు పెట్టుకొని అఘోరి అని తిరిగితే వాళ్ళకి టెంకాయలు కొడుతూ ఉన్నాయి. అది సనాతనవాదం అంటే. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు అందరం కూడా కలిసిమెలిసి లౌకికవాదంతో జీవిస్తూ ఉన్నాం. ఆ రకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏమంటే లౌకికవాదాన్ని పరిరక్షించుకోవడానికి ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తాం. ఆల్ ఇండియా పిరికి మందల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు అని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల పదవులు డబ్బుల కోసం కకృతి పడే వ్యక్తులని విమర్శించారు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్ళిపోవడానికి డబ్బులు డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు. మాలాంటి ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారన్నారు. వైసీపీ పాలనలో అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారని విమర్శలు చేశారు. నిజంగా మనిషి అనేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వారి నోటి దూల చూసిన ప్రజలంతా చట్ట ప్రకారం శిక్షించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారన్నారు. అసలు కొడాలి నాని, వంశీ అడ్రస్ ఏది, ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చంపేస్తాం, పొడి చేస్తాం అన్న వారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని విమర్శించారు. నమస్కారం అండి. గత ప్రభుత్వంలో 2019, 2024 వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాలి నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ. వీళ్ళు అసలు పార్టీ మారడమే, కొడాలి నాని ఏమో ఆ రోజుల్లో 30 కోట్లు ఇస్తే మారాడు. వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా, నేను ఆళ్ళని చంపేశా, ఏళ్ళని చంపేశానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాల పలికి ప్రభుత్వం రాగానే అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా హనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు. ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరికి బంద పారిపోయి. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం, తప్పుల్ని ఎత్తి చూపడానికి, అంతే తప్ప వేరేగా కాదు. తప్పులు ఎత్తి చూపడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం. అది హీరోయిజం అంటే. హీరోయిజం అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు, అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీలో మాట్లాడడం. ఇదే వంశీ
అన్నం తినేవాడు ఎవడన్నా పార్టీలో చేరతాడా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు అసెంబ్లీలో, చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు. ఇదే నానిగాడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు. ఆ మాటలో ఆయన్ని మా నోట్లో మేము చెప్పలేం, నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు. మహానుభావుడు ఆయన. ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు. కాబట్టికి పడి లేచిన కెరటంలాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు. అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో. అది చంద్రబాబు గారి ఇమేజ్. ఈ పిరికి బంధం చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు పారేసుకున్నారు. వాడు పోసాని మురళిని మొన్న, నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను, నా జీవితంలో నిన్ను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ పిరికి బంధులు ఇద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి. ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధ్యేయం ఒకటే. వాళ్ళకి పదవులు కావాలని కాదు, వాళ్ళకి డబ్బులు కావాలని కాదు, వాళ్ళకి పనులు కావాలని కాదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకి చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపన పేరారో కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి. అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు, పన్నుల మీద ఆశ లేదు. వీళ్ళకి కాదు, రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా లేదు. వాళ్ళ జయం వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని. ఈడు కామెడీ యాక్టర్ ఎవడో పోసాని మురళి 100 కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళిందంట పాపం కడుక్కోవడానికి. ఇవాళ ఒకడేమో భువనేశ్వరి గారిని నానా మాటలని సారీ చెప్తాడు. ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు. వాడి పోసాని మురళి ఏమో నన్ను క్షమించండి, నేను ఇక రాజకీయాలు వదిలేస్తున్నాను, నాకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, అదంటే. మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు? ఈ మాటలు రిజల్ట్ రాకముందు రోజు ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న గారు, అప్పటి మంత్రులైనటువంటి కొడాలి నాని గారు, మరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆ రోజు నారా భువనేశ్వర్ గారి మీద, అలాగే ఆయన మంత్రి గారైనటువంటి కొడాలి నాని గారు ఒక చండాలమైనటువంటి మాటలతో దూషించడంతో మరి ఆనాడు బుద్ధ వెంకన్న గారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని వక్రీకరించి మరి స్థానిక పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నన్ను పిలిచి, బుద్ధ వెంకన్న గారు మాట్లాడిన మాటల మీద మీరు కంపల్సరిగా కేసు పెట్టాలని చెప్పి నన్ను పిలిస్తే నేను ఆ రోజు చెప్పా, అలా ఈ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, మరి మన వాళ్ళు కూడా మాట్లాడింది తప్పు కదా, ఇలాంటి విషయాల్లో మమ్మల్ని బలి చేయొద్దు, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, కొడాలి నాని గారికి చెప్పడం జరిగింది. అయినా సరే మీరు పెట్టాలి, మేము ఏదైనా మాట్లాడతాం, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఇలా మాట్లాడితే మాకు పదవులు వస్తాయి అని, మీకు పదవులు వస్తే మమ్మల్ని బలి చేస్తారా అని మేము ఆ రోజు అడగడం కూడా జరిగింది. జరిగినా కూడా బుద్ధ వెంకన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కంపల్సరిగా కేసు పెట్టండి అంటే, ఇది అసత్యమైనటువంటి కేసు కదన్నా, మేము పెట్టడం బాగోదు, ఇది పెడితే మీరే పెట్టండి అని చెప్పి అన్నాం. చిచ్చే మీరే పెట్టాలి, వెంకన్న రోజు రోజుకి పెట్టలేకపోతున్నారు, ఆయన వాయిస్ గట్టిగా వస్తుంది, ఆయన్ని అణిసివేయాలి అని చెప్పి మాలాంటి వాళ్ళని ఆ రోజు ఉపయోగించి మరి పూసరవల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మమ్మల్ని ఒత్తిడి చేసి ఆ రోజు కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి అధికారులను ఉపయోగించుకొని
వాళ్ళ కేసు రాసుకొస్తే దాని మీద నాతో సంతకం పెట్టించడం జరిగింది బలవంతంగా. ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నన్ను పిలిచారు, కేసు పెట్టమని చెప్పారు. సో ఏది ఏమైనా సరే గత ప్రభుత్వంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో ఎవరైతే తెలుగుదేశం పార్టీతో పనిచేసిన ప్రతి వ్యక్తి మీద కూడా కేసులు అన్నీ కూడా మా యొక్క కార్పొరేటర్లతో కానీ కొంతమంది నాయకులతో వాళ్ళ అసత్యమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఈ మీడియా ముందు ఆ రోజు పెట్టిన బుద్ధయంకన్ గారి మీద పెట్టిన కేసుని మేము వద్దన్నా కూడా బలవంతంగా పెట్టారని చెప్పి మీ ముందుకు చెప్పడానికి నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. మీ అందరూ కూడా గమనించాలి, ఎప్పుడు నిరంతరం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల కోసం కాదు. ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఏదో ఒకటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ చేసిన దాని మీద పోరాటంతో అప్పటి మరి బుద్ధయంకన్ గారు ఎప్పటికప్పుడు దాని మీద పూర్తిగా ఖండనివ్వడంతో వాళ్ళు వారవలేక మాలాంటి వాళ్ళతో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. అది వాళ్ళకి పప్పులు ఉడకలేదు, ప్రజలందరూ కూడా గమనించారు. అందుకని ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇవ్వడం, ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. మీరు చేస్తున్నంత తప్పుడు ఆలోచనలతో చేస్తున్నారు కనుక ఈరోజు ఇలాంటి శిక్ష ప్రజలు ఇచ్చారని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. ప్రస్తుత ఆధునిక వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, సకాలంలో వైద్యుని సంప్రదిస్తే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. బందర్ రోడ్డులోని మేనర్ ఫుడ్ ప్లాజాలో నోరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫ్రీ మెచ్యూరిటీ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రపంచ ఫ్రీ మెచ్యూరిటీ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నోరి హాస్పిటల్స్ వైద్యులు నెలలు నిండకుండా పుట్టిన శిశువుల వైద్యం అందించడంలో సక్సెస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. నోరి హాస్పిటల్స్ వైద్యులు 750 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు చక్కని వైద్యం అందించడంతో ప్రస్తుతం ఆ యువకుడు అన్ని రంగాల్లో ప్రతిభ చూపించడం అభినందనీయమని కొనియాడారు. దీంట్లో భాగంగా నియోటాలజిస్ట్ డాక్టర్స్ నరేంద్రబాబు, సుభాష్, అరుణ్, అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నియోనాటాలజీ వైద్య సేవలు వివరాలను వెల్లడించారు. ఇవాళ వరల్డ్ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ నోరి హాస్పిటల్ తరఫున జరుపుతున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కాలానుగుణంగా అదర్ కన్నా కూడా ప్రీమెచ్యూర్ బర్త్స్ ఫర్ వేరియస్ రీజన్స్, తల్లికి మెడికల్ రీజన్స్ వల్ల కానీ దేనివల్ల ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల వల్ల కానీ ఈ ప్రీమెచ్యూరిటీ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఈ బేబీలందరికీ వైద్య సదుపాయంతో చాలా బాగా డిశ్చార్జ్ చేయగలిగి చేస్తున్నాం. సో ఇదంతా కూడా పబ్లిక్కి అధైర్యపడకుండా స్ఫూర్తినిచ్చి ఈ అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే మనం చూసాము 1998లో పుట్టిన 750 గ్రామర్ బాబు ఇవాళ ఎంటెక్ పాస్ అయ్యి చేస్తే ఇంతకన్నా గొప్ప నిదర్శనం మన కేర్. ఈరోజు ఇంతమంది ప్రీమెచ్యూర్ బేబీస్ ఇక్కడికి వచ్చారంటే దీని వెనకున్న 35 సంవత్సరాల క్రితం నుండి ఉన్న నోరి హాస్పిటల్స్, నోరి సూర్యనారాయణ గారి అకుంఠిత దీక్ష, ఆయన కఠిన శ్రమ అవన్నీ మనకు కనపడుతున్నాయి. మీరు చూసారు ఇప్పుడే 98లో 750 గ్రాములు పుట్టిన బాబు ఇప్పుడు ఎంటెక్ ఇంజనీర్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది సార్ మనకు వచ్చిన ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో 60 మెంబర్స్. లాస్ట్ 2 ఇయర్స్లో గత 2 సంవత్సరాల్లో 60 మంది బేబీస్ని ట్రీట్ చేసి విజయవంతంగా ఇళ్ళకు పంపించారు. దీని వెనక నోరి హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ గారు, వీళ్ళ కమిట్మెంట్ అంతా మనకు అర్థమవుతుంది. డాక్టర్ సుభాష్ అండి, నేను ఇక్కడ నోరి హాస్పిటల్లో నియోనటాలజిస్ట్. సో సార్ అన్నట్టు ప్రీమెచ్యూరిటీ అనేది ఒక భయానకమైన ప్రాబ్లంలా చూడాల్సిన అవసరం లేదు. ఆ రోజులు ఎప్పుడో గడిచిపోయాయి. ఇప్పుడు మనకున్నది ఆధ్యాత్మిక ట్రీట్మెంట్ ఉంది, ఒక డెడికేటెడ్ టీమ్ మా దగ్గర ఉంది. సో దీని వెనక ఎంతో కృషి ఉంది. సో దీనివల్ల బేబీస్కి ఏంటంటే మంచి అవుట్కమ్ ఇవ్వగలుగుతున్నాము, బేబీస్ పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీనెస్ని ఇవ్వగలుగుతున్నాము. సో ఈ విధంగా పేరెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రీమెచ్యూరిటీ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మంచి ట్రీట్మెంట్, మంచి టీం ఉన్నందువల్ల మేము ఇవ్వగలుగుతున్నాము. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ నరేంద్ర.
నియోనటాలజిస్ట్ నోరి హాస్పిటల్. యూజువల్గా ప్రీ మెచ్యూర్ బేబీ అంటే ఆల్మోస్ట్ మా దగ్గర 25 వీక్స్ బేబీస్ ఆల్సో సర్వైవ్ అవుతాయండి. ఇంక్యుబేటర్ అలాంటి వాటిని వీ హ్యావ్ స్పెషల్ ఎక్విప్మెంట్, ఇంక్యుబేటర్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ కూడా సొఫిస్టికేటెడ్ వెంటిలేటర్స్. సో ఇలాంటి కేర్ లభించడం వల్ల ఈవెన్ 24 వీటర్ 500 grams బేబీస్ కూడా విత్ ఇంటాక్ట్ సర్వైవల్, అంటే ఏమీ లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, ఇంకా డెడికేటెడ్ నర్సింగ్ స్టాఫ్ యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ బేబీ సర్వైవల్ కావాలంటే మెయిన్లీ ఏంటంటే డాక్టర్స్తో సహా డెడికేటెడ్ నర్సింగ్ స్టాఫ్. గత వైసీపీ ప్రభుత్వంలో మన సమారాధనంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి ఇప్పటికీ స్థానిక శాసనసభ్యుడు వెల్లంపల్లి ఎంతో ఇబ్బందికి గురి చేసి పోలీసులతో కేసులు పెట్టించారని, అయినా కార్యక్రమాన్ని నిర్వహించామని రాకేష్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలోని ఆర్యవైశ్య సంస్థలు మరియు అన్ని సంఘాలను ఏకం చేస్తూ ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం కృష్ణానది తీరంలోని బొబ్బూరి గ్రౌండ్స్లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో వేలాది మంది సామూహిక సత్యనారాయణ వ్రతాలతో పాల్గొన్నారు. విబికే నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శైవక్షేత్ర శివస్వామి పాల్గొని ప్రవచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు రాకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్యవైశ్య సంస్థలన్నీ సంఘాలు ఏకం చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వన సమారాధన నిర్వహించుకుంటున్నామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు విబికే నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2000 మందికి పైగా సామూహిక సత్యనారాయణ వ్రతాలలో పాల్గొన్నారు. ఖ్యాతి అటువంటి ఘనత ఈ ఆర్యవైశ్యులకు మాత్రమే ఉంది. ఈ 612 గోత్రికులు ఎవరైతే ఉన్నారో వారి చరిత్రే లేదు, మరుగడిపోయిందనమాట. అందుకనే వారు కూడా వైశ్యులు కాబట్టి వారి గురించి మేము పరిశోధన చేస్తే సుమారు 500 గోత్రాలు దొరికినాయి మాకు. 500 గోత్రాలు. ఈ 500 గోత్రాలు సేకరణ చేసినాక మేము వీళ్ళు ఈ గోత్రాలకి ఆ గోత్రాలకు ఉన్న వ్యత్యాసం చూసాం. అప్పుడు అర్థమైపోయింది. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా వాసవి సత్రాలు ఉంటాయి, వాసవి చౌటరీస్ ఉంటాయి, వాసవి అన్నదానాలు ఉంటాయి. అవునా? ఏ క్షేత్రానికైనా వెళ్ళండి, ఉన్నాయా లేదా? అంటే వైశ్యుడి యొక్క చెయ్యి ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఇలా ఉండదంట. చూడండి, చిన్న అంగడి ఉన్నా కూడా 10 రూపాయలు ఉంటే రూపాయన దానం చేయాలనే గుణం ఉంటుందంటండి. అటువంటి యొక్క గుణము ఈ ఆర్య వైశ్యులకు మాత్రమే ఉంది. అది శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఇచ్చిన వరం, సామాన్యమైనది కాదు. చూడండి, ఎంతోమంది ఇన్ని చౌటరీస్ ఉన్నాయి, ఈ వైశ్యులు గొప్పవాళ్ళని చెప్పని ఆ యొక్క విషయం మీద బురద చల్లాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు పాతాళంలోకి వెళ్ళిపోయారండి. వాడు చదువులో విజ్ఞానం కలిగిన వాడు అయినా లౌకిక పరంగా పరమార్థ పరంగా అజ్ఞానంలో జీవించాడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు పాతాళంలోకి వెళ్ళారు. ఆ రోజు నుంచి వాళ్ళు కనిపించారా? కనిపించలే. ఇన్ని చౌటరీస్ ఉన్నాయి, వీళ్ళు ఎంత ఇదో అని చెప్పని వాళ్ళ గురించి ఆ పదం నేను చెప్పకూడదు, అందుకే చెప్పట్లా. వాళ్ళ మీద ముద్ర వేయాలి అని చెప్పని ఈ వైశ్యుల గురించి ముద్ర వేశాడండి ఆయన. ఈరోజు ఆయన తలచిన వాళ్ళు లేడండి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏదైతే ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం, అలాగే వన సమాధారణ, అలాగే కార్తీక మాసంలో పవిత్రంగా భావించే సత్యనారాయణ స్వామి వ్రతాలు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాలుగా మేము సహకరిస్తూ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాం. కానీ గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించకుండా అనేక మంది అడ్డుపడి పేదలో ఆర్యవైశ్యుల్లో ఉన్న వారిని సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకోనీయకుండా ప్రభుత్వం అడ్డుపెట్టుకొని టెంట్లు పీకేసి మరీ ఇబ్బంది పెట్టారు. కానీ అదే పట్టుదలతో కోర్టుకెళ్ళి ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అన్ని రకాల హంగులతో విజయవాడలోని ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ ఈరోజు అందరం కలిపి ఒక 20-25 మందికి 20-25 వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ దాదాపు 2000 జంటలు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదర సోదరిమణులకి, నాకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వివిధ ప్రభుత్వ శాఖలు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ జేసీ చైర్మన్ వి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ జి రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అసోసియేషన్ జేసీ చైర్మన్ వి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ జి రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలల సమయం అవుతుందన్నారు. గతంలో టీచర్లకు మంజూరు చేసినట్లుగానే సచివాలయం ఉద్యోగులు కూడా శిక్షణ పీరియడ్గా సంబంధించి సర్వీసులు లెక్కించి ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న జియో టాకింగ్, SBCI మ్యాపింగ్, BLO వివిధ రకాల సర్వేలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి కేటాయించేవారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో బదిలీల విషయంలో 5 సంవత్సరాలు సీలింగ్ ఉండటం వల్ల ఉద్యోగులకు న్యాయం జరగలేదని శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి అన్నారు. తమ సమస్యలపై ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. గ్రామవార్డు సచివాలయం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్, మెజారిటీ అసోసియేషన్స్ అన్నీ కూడా కలిపి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా జేఏసీ అనేది ఫామ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం మా యొక్క సచివాలయంలో ఉన్నటువంటి 1,30,000 మంది ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రతి అసోసియేషన్ తీసుకెళ్ళినా కానీ అవి ఇప్పటికి కూడా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇంకా ఒత్తిడి చేస్తూ ఉద్యోగులంతా చాలా మనోవేదంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామవార్డు సచివాలయ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసాం. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ గ్రామవార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యల్ని జేఏసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యల్ని త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేయడానికి ఉద్యోగుల తరఫున కృషి చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ తరఫున పత్రికా ప్రతినిధులకు కూడా అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసరావు. ఇప్పుడే మేము అసోసియేషన్స్ అన్నీ కూడా సంఘాల అధ్యక్షులందరూ కూడా జేఏసీ చైర్మన్గా నన్ను నామినేట్ చేసి ఎంపిక చేయడం జరిగింది. కమిటీ అదేవిధంగా జి రాజ్యలక్ష్మి గారు జేఏసీ జనరల్ సెక్రటరీగా నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తోటకూర కోటేశ్వరరావు గారు వీరు కూడా కో చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా గుడి నాగరాజు గారిని, అదేవిధంగా కొక్కనోళ్ళ శాలేం కృపా వేస్లీ గారిని, వీరి శుంకర మహాలక్ష్మి గారిని, వీరిని నలుగురిని కూడా కో చైర్మన్గా మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్గా మోదవర్తి రమేష్ బాబు గారు పల్నాడు జిల్లా, బావుటూరి క్రాంతి కుమార్ గారు తిరుపతి జిల్లా, అదేవిధంగా డాక్టర్ మారుతి చంద్ర ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా పులిబండ్ల నరసింహరావు గారు పల్నాడు జిల్లా, అదేవిధంగా శ్రీమతి ఈదూరి స్నేహలత గారు నెల్లూరు జిల్లా, అదేవిధంగా సిరిపురి హరి చిత్తూరు జిల్లా, వీళ్ళందరినీ కూడా సెక్రటరీలుగా జేఏసీ సెక్రటరీస్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రొబేషన్ డిక్లరేషన్ అయిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి అసోసియేషన్స్ మేము పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఈ నేషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయమని. ఎందుకంటే ప్రొబేషన్ పీరియడ్లో పనిచేసినటువంటి ప్రతి ఉద్యోగికి ఉన్నటువంటి హక్కు ఈ నేషనల్ ఇంక్రిమెంటు. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా కానీ ప్రభుత్వం ఎటువంటి ఈ నేషనల్ ఇంక్రిమెంట్ గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఇంతవరకు కూడా మంజూరు చేయలేదు. కాబట్టి గ్రామవార్డు సచివాలయం జేఏసీ కమిటీ ద్వారా మరి ప్రభుత్వాన్ని గ్రామవార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ప్రొవిషన్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగి కూడా 2 సంవత్సరాల 9 నెలలకు సంబంధించి 3 నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని జేఏసీ ద్వారా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మరి గత ఎలక్షన్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు
నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యంతర వృత్తి ఇస్తామని ఐఆర్ ప్రకటించి ఇస్తామని పిఆర్సీ కమిటీ వేస్తామని ఇవన్నీ కూడా హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి దీనిపైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి మా గ్రామ వార్డు సచివాలయం జేఏసీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్యోగులకి ఐఆర్ వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా మరి పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల జేఏసీ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగులు గత 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారు, ప్రొవిజన్ డిక్లేర్ చేశారు. ఇప్పటికి కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్ ఛానల్ అనేది ఇప్పుడు కూడా ఎక్కడ క్రియేట్ చేయలేదు. కాబట్టి ప్రమోషన్ ఛానల్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా ప్రమోషన్స్ సంబంధించి సీనియారిటీ కానీ లేదా ప్రమోషన్స్ కానీ ఇంతవరకు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా కొన్ని 2-3 డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను ఈ జేఏసీలో రిప్రజెంట్ చేయడం జరిగింది. జనరల్ సెక్రటరీగా నన్ను తాత్కాలిక కమిటీ కింద ఎంపిక చేస్తున్నారు. సో ఇక్కడ మేము మా సచివాలయ ఉద్యోగులు 5 సంవత్సరాలు ఫేజ్ 1 కింద ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మాకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు కూడా మేము పొందలేకపోయాము. దాంతోపాటుగా మా సర్వీస్ రూల్స్కి సంబంధించిన కొన్ని డిజిగ్నేషన్స్ సర్వీస్ రూల్స్ సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. మరియు మాతృశాఖల్లో కలుపుతాము అని చెప్పారు. వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఇండివిజువల్గా మా సంఘాలన్నీ డిఫరెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అనేక సార్లు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వానికి కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫలితం లేదనే చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఒక 10 సంఘాలు ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. 15 సంఘాలు హాజరు కావడం జరిగింది. ఈ 15 సంఘాల వాళ్ళము కలిసి ఈరోజు మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఇలా విడివిడిగా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే కూడా అందరం ఏకతాటి మీదకి వచ్చి మన కామన్ ఇష్యూస్ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఇక్కడ వాళ్ళు మన గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ టోటల్ రూరల్ అర్బన్ కలిపి 22 డిజిగ్నేషన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరం కూడా ఇక్కడ మేము కలిసి డిఫరెంట్గా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కంటే ఏకతాటి మీదకి వచ్చి జేఏసీగా ఫామ్ అయ్యి మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల మనకు కొంత ఉపయోగం ఉంటుంది అని భావించి ఈరోజు ఇక్కడ జేఏసీని ఫామ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అదేవిధంగా మేము ఈరోజు ఇక్కడ కార్యాచరణ రూపొంది ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి, మా సమస్యలు మా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కార్యాచరణం కూడా రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మా జేఏసీ తరఫున ముందుకు తీసుకెళ్తామని పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా భారత ఐక్య విద్యార్థి సమైక్య జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్టు యుఎస్ఎఫ్ఐ కన్వీనర్ ఎం తిరుపతి తెలిపారు. మహాసభ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తుందని, నూతన విద్యా విధానాలను అమలుపరచాలని చూస్తుందని, విద్యారంగాన్ని మార్కెట్ శక్తులకు ఇవ్వాలని చూస్తుందన్నారు. అనేక రాష్ట్రాలు కార్పొరేట్ శక్తులకు మద్దతు ఇస్తున్నాయని, ఏపీలో రీఎంబర్స్మెంట్ 6,500 కోట్లు ఉన్నాయని, కేంద్రం తన నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, సేవ భారతి ట్రస్ట్ ఆర్ఎస్ఎస్లకు విద్యా విధానాన్ని అప్పచెబుతానన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తుందని అన్నారు. విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ మహాసభలు ఎన్నో ఉద్యమాలకు ఈ దేశానికి వెన్నుముక నిలిచినటువంటి విజయవాడ పట్టణ కేంద్రంలో ఎంబీ భవన్లో మాకినేని బసపున్న హాల్లో డిసెంబర్ 14-15 తేదీలు జరుగుతుందని చెప్పేసి దీని జయప్రదానికి విద్యావేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు అన్ని వర్గాల వారు సహకరించాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేడు దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తూ ఇవాళ విద్యారంగం యొక్క ప్రాధాన్యతను పక్క విధంగా ఇవాళ విద్యావిధానం ముందు తీసుకొస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్కెట్ విద్యారంగానికి అనుగుణంగా భారతదేశంలో విద్యారంగాన్ని జొప్పించాలని చెప్పేసి ఇవాళ మార్కెట్ శక్తులకు అనుకూలమైనటువంటి విద్యను ఇవాళ చొప్పించి సామాజిక విలువల్ని ఇవాళ విద్యా విలువల్ని మొత్తం కూడా కుంటుపరిచే విధంగా ఇవాళ జాతీయ విద్యా విధానం తీసుకొస్తున్నది. దాంతోపాటు జయప్రదానికి
ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా కంకణం కట్టుకొని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తన విధానాలు ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానం పేరుతోటి ఇప్పటి వరకు చదువుకున్నటువంటి డిగ్రీ అవుతుందో ఆ డిగ్రీని 4 years చేసి ఇవాళ డిగ్రీ విద్యను విద్యార్థుల దూరం చేసి కుట్ర చేస్తున్నది. దాంతోపాటుగా ఇవాళ విద్యా విలువలు మొత్తం కూడా ఈ దేశంలో విద్యా వ్యవస్థలో ఏవైతే మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుందో ఆ యోచనలో పూర్తిగా భారత విద్యా విధానాన్ని వెనుకబాటు పట్టించేటువంటి విధానం ఉంది. కనుకనే ఆ విధానాల్ని తిప్పికొట్టడానికి కోసమే ఈ వ్యవస్థాపక మహాసభల్ని విప్లవాల పురిటిగడ్డ అయినటువంటి విజయవాడలో జరపాలనుకున్నాం. ఇక్కడి నుంచే భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి దర్శి సంచయ్య గారు కావచ్చు, పింగళి వెంకయ్య గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచే ఉన్నటువంటి వాళ్ళు భారత స్వాతంత్రానికి పునాది వేసినటువంటి వాళ్ళు. అట్లాంటి స్వాతంత్ర పోరాట త్యాగాల్ని మళ్ళొకసారి ఈ కొత్త తరానికి పరిచయం చేస్తూ ఈ కొత్త తరం కూడా ఈ దేశంలో వస్తున్నటువంటి అనైతికమైనటువంటి మార్పుల్ని ప్రతిఘటిస్తూ నూతన విద్యా విధానం పేరిట ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వాటన్నిటినీ విద్యలోకి రాకుండా చేసేటువంటి పోరాటాలని ముందుకు తీసుకుపోవడానికి ఈ విద్యార్థులు ఏవైతే మన పాత తరం లేదా మన పూర్వీకులు ఏ సంకల్పంతో అయితే భారత స్వాతంత్రాన్ని సిద్ధింపజేసుకున్నారో ఆ సంకల్పానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని చెప్పి చెప్తూ పేదలకు ఉచిత విద్య వైద్యం అందాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి యొక్క ఆవశ్యకతను తెలియజేయడం ఈ విద్యా మహాసభల యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాగవంశీయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా టీడీపీ నేత నాగూర్ మీరా తెలిపారు. నాగవంశీయుల చిరకాల కోరికైన కమ్యూనిటీ హాల్ త్వరలోనే సార్థకం చేస్తామని హామీ ఇచ్చారు. నాగవంశం పెద్దలు యువత ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లి పిన్నంరాజు త్రిమూర్తులు రాజు తోటలో నాగవంశీ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎరబోతు రమణారావు ఆధ్వర్యంలో కార్తీక వన సామరాధన మహోత్సవం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలకు పిల్లలకు ఆటపోటీలతో పాటుగా కుల సంఘంలోని ప్రముఖులకు పెద్దలకు సన్మాన కార్యక్రమాలు నిరుపేదలకు ఆర్థిక సాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ నాగవంశీయుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం ప్రతినిధులు నాయకులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు. నా పేరు గద్దె క్రాంతి కుమార్. ఈరోజు ఎరపోతు రమణ గారు ఏర్పాటు చేసిన ఈ వనభోజనాలకి రావటం జరిగింది. ఈ వనభోజనాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దగ్గర 4,000 5,000 నాగవంశీయులు ఇక్కడికి వేచి ఉన్నారు. అలాగే చాలా యూనిటీగా అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం చేసుకోవటం చాలా ముచ్చటగా ఉందండి. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడ అన్ని కమ్యూనిటీలు కూడా చాలా ఆనందంగా బతకడం చూస్తున్నాం మనం. ఎవరికి కూడా అసలు సెక్యూరిటీ విషయంలో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ మీద అవగాహన విషయంలో కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆనందమే ఈరోజు మనం ఈ వనభోజనాలు చూడటం జరుగుతుంది. మీరంతా చూస్తూనే ఉన్నారు, ఒకరికొకళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా జరగాలి. ఈ 5 ఏళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఎవరికాళ్ళు హ్యాపీగా బతకొచ్చు. ఈ ప్రభుత్వం అందరినీ ముందుకు తీసుకెళ్తుంది గ్యారంటీగా. దాదాపుగా 20 లక్షలు 25 లక్షలు జాబ్స్ దాకా క్రియేట్ అవుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఇలాగే మరెన్నో ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఇలాగా ఇంత పెద్ద ఎత్తున కండక్ట్ చేసినందుకు ఎరబోతు రమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నారు కదా మీరు ధన్యవాదాలు. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాగవంశీల వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఒక ఉద్దేశపూర్వకంగానే మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో సెంట్రల్ శాసనసభ్యులు అన్నగారు బోండా ఉమామేశ్వరరావు గారు కానీ మాకు అత్యంత ఆప్తులైనటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, ఎందుకంటే ఎంపీ గారి దగ్గర నుంచి కూడా మాకు రామ్మోహన్ రావు గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలానే ఈనాటి ఎంపీ కేసినేని శివనాథ్ సిన్ని గారు కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి బీసీ నాయకులు నాగుల మీరా గారు, బొద్దా వెంకన్న గారు, సుజనా చౌదరి గారు,
అలానే మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, అలానే ఇంకా ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో, ఎందుకంటే ఈ నాగవంశీల స్థితిగతులన్నీ కూడా ఈ శాసనసభ్యులకు వాళ్ళందరికీ కూడా తెలుసు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వనభోజనాలు పెట్టే ఉద్దేశం ఏంటంటే రావటం భోజనం చేయడం వెళ్ళడం కాదు. విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి వర్గాల కింద నేను పనిచేస్తూ ఉన్నాను. ఆ వర్గము మా వంతు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ వర్గాన్ని కింద మాకు 5 సార్లు సీట్ ఇచ్చారు, ఫ్లోర్ లీడర్గా ఇచ్చారు, అన్ని విధాలు మాకు సహకరిస్తూ ఉన్నారు. ఉమా గారు కానీ, గద్దె గారు కానీ, చిన్ని గారు కానీ, అందరూ కూడా పెద్దలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఇక్కడ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం గత 40 సంవత్సరాలు ఒక ఎత్తు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఒక ఎత్తు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజయవాడ నగరంలో ఉన్నటువంటి 40 నుండి 50 వేలు ఉన్న జనాభా అందరూ కూడా మీరు ఐకమత్యంగా ఉండండి. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే మేము పిలిపిస్తూ ఉన్నాం. అది కమ్యూనిస్ట్ పార్టీయా, బీజేపీనా, జనసేన, తెలుగుదేశమా, వైసీపీ అనే కాకుండా అందరం కూడా ఐకమత్యంతో ఉండి జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి, భవన నిర్మాణం కోసం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కాళ రాజశేఖర్, విజయనగరం జిల్లా నెల్లిమల్ నగర పంచాయతీ జర్జాపేట గ్రామం నుండి వచ్చాను. ఈరోజు విజయవాడ నడిబొడ్డులో నాగవంశ కార్తీక వన సమారాధన కార్యక్రమం కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుండి నాగవంశీయులు పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వన సమారాధన కార్యక్రమం కోసం వచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వన సమారాధన కార్యక్రమం చేస్తున్నారు. కుటుంబ ప్రయోజనాల కోసం, సంఘ ప్రయోజనాల కోసం మా కమ్యూనిటీ అయినటువంటి పెద్దలందరూ కూడా, వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా కలిసి శ్రమించి నాగవంశ అభివృద్ధి కోసం అని అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలని ఒక మంచి దృక్పథంతో ఈ వన సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈనాటి వన సమారాధన కార్యక్రమంకి ముఖ్య బాధ్యత అయినటువంటి విజయవాడ కార్పొరేటర్ గారు, గతంలో ఫ్లోర్ లీడర్గా కూడా చేసినటువంటి శ్రీ ఎరుబోతి రమణారావు గారు ముఖ్య బాధ్యత వహించి ఈ వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి. ప్రభుత్వాల సహకారంతో మన కులానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ భవనాలు కానీ, వివిధ రాజకీయ పదవులు కానీ, పార్టీలని ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎదగాలని కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ నాగవంశీ కులస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్తీక వన సమారాధనకు విచ్చేసినటువంటి పెద్దలు, మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, నాకు అత్యంత ఆప్తుడు రమణకి, వేదిక పైన రాష్ట్ర కుల సంఘ నాయకులు ఉన్నారు, పోలిపిల్లి గారు, అందరి పేర్లు తెలియదు, క్షమించండి. రాష్ట్ర నలుమూల నుంచి చేసినటువంటి కుల పెద్దలకు, అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి సోదరులకు, సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఒక మాటలో చెప్పాలంటే బీసీల్లో 143 కులాలు ఉన్నాయి. ఈ చిన్న కులాల్లో చూసుకుంటే అత్యధికంగా కులం ఉండి తక్కువ న్యాయం జరిగిందంటే ఎవరికైనా అది నాగవంశీకులు మాత్రం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తూర్పు ప్రాంతం నుంచి విజయవాడ నగరానికి, వాస్తవంగా విజయవాడ ఏం పెద్దది కాదు, అటు తూర్పు నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళతోనే విజయవాడ ఈరోజు పెరిగిన మాట వాస్తవం. అటు తూర్పు వాళ్ళు, దక్షిణాది వాళ్ళు అంటారు, మేము కూడా దక్షిణాది నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చి కష్టపడి ఇవాళ ఎంతో కొంత స్థాయిలో
ఆదివారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న అమ్మలగన్న దుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకించారు, పిలుపునిచ్చిన నేతలు. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శి ఆరోపించిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు సూచించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు. ఇవి అప్డేట్స్. నమస్తే.